ఏ దేశంలోనైనా ప్రతి నిఘా సంస్థ దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది. సమాచారాన్ని సేకరించడం, విశ్లేషణ, ప్రతి నిఘా, ఉగ్రవాద వ్యతిరేక చర్య మార్పిడి మరియు కొన్ని సైనిక కార్యకలాపాలు ఇవే నిఘా సంస్థల ప్రధాన లక్ష్యాలు. ఈరోజు ప్రపంచంలోని టాప్ 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల గురించి చర్చిద్దాం. నంబర్ 10. ఆస్ట్రేలియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్. ఇది 1952లో స్థాపించబడింది. ఇది ఆస్ట్రేలియాలోని విదేశీ నిఘా సంస్థ. వ్యక్తులు లేదా సంస్థల సామర్థ్యాలు, ఉద్దేశాలు మరియు కార్యకలాపాల గురించి ఆస్ట్రేలియా వెలుపల నుండి రహస్య నిఘా సమాచారాన్ని సేకరించడం ప్రాథమిక విధి. నంబర్ 9. ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్. ఇది జర్మనీ విదేశీ నిఘా సంస్థ మరియు 1956లో స్థాపించబడింది. ఈ ఏజెన్సీ ప్రాథమిక లక్ష్యం జర్మనీ వెలుపల నుండి జర్మన్ జాతీయ భద్రతా ప్రయోజనాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక మరియు సైనిక పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం. నంబర్ 8. క్యాబినెట్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆఫీస్. ఇది 1986లో స్థాపించబడిన జపాన్ విదేశీ నిఘా సంస్థ. సిరో జపాన్ క్యాబినెట్ కోసం జాతీయ భద్రతా సమాచారాన్ని సేకరించడం, ప్రాసెస్ చేయడం మరియు విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించింది. నేరుగా ప్రధానమంత్రికి నివేదిస్తుంది. నంబర్ 7. డైరెక్టరేట్ జనరల్ ఫర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. ఇది ఫ్రాన్స్ విదేశీ నిఘా సంస్థ మరియు 1943లో స్థాపించబడింది. సమాచార సేకరణ, నిఘాను ఎదుర్కోవడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మరియు శత్రు దేశాలలో కార్యకలాపాలను మార్చడం ద్వారా ఫ్రెంచ్ జాతీయ భద్రత మరియు ప్రయోజనాలను కాపాడటం దీని ప్రధాన లక్ష్యం. నంబర్ 6. మినిస్ట్రీ స్టేట్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది 1983లో స్థాపించబడిన చైనా విదేశీ నిఘా సంస్థ. ఇది విదేశీ నిఘా సేకరణ మరియు దేశీయ నిఘా మరియు భద్రత రెండింటికీ బాధ్యత వహిస్తుంది. ఇందులో గూఢచర్యం, రాజకీయ భద్రత మరియు నిఘాను ఎదుర్కోవడం కూడా ఉంటుంది. నంబర్ 5. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. రో అనేది భారతదేశ విదేశీ నిఘా సంస్థ మరియు 1963లో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్థాపించారు. కీలకమైన బాధ్యతలు సమాచార సేకరణ, కన్వర్ట్ ఆపరేషన్స్, ఉగ్రవాద వ్యతిరేక విస్తరణ. ఇది నేరుగా ప్రధానమంత్రి మరియు జాతీయ భద్రతా సలహాదారుకు నివేదిస్తుంది. నంబర్ 4. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్. ఇది రష్యా విదేశీ నిఘా సంస్థ మరియు 1995లో స్థాపించబడింది. దీని ప్రాథమిక లక్ష్యాలు సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, సరిహద్దు భద్రత మరియు ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్తో సంబంధాలు. నంబర్ 3. సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్. ఇది యునైటెడ్ కింగ్డమ్ యొక్క విదేశీ నిఘా సంస్థ మరియు 1909లో స్థాపించబడింది. దీని ప్రాథమిక లక్ష్యం విదేశీ నిఘా సమాచారాన్ని సేకరించడానికి, సైబర్ భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత మరియు ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేయడం ఉగ్రవాద దాడులను నిరోధించడానికి. నంబర్ 2. మొసాడ్. ఇది ఇజ్రాయెల్ యొక్క విదేశీ నిఘా సంస్థ మరియు 1949లో స్థాపించబడింది. దాని ప్రాథమిక బాధ్యతలు నిఘా సమాచారాన్ని సేకరించడం, కవర్ట్ ఆపరేషన్స్, ఇజ్రాయెల్ సరిహద్దు దాటి సైనిక కార్యకలాపాలు. మొసాద్ చీఫ్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి నివేదిస్తాడు. నంబర్ 1. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది అమెరికా ప్రభుత్వ విదేశీ నిఘా సంస్థ మరియు దీనిని 1945లో మాజీ అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ స్థాపించారు. దీని ప్రాథమిక లక్ష్యం నిఘా సేకరణ, నిఘాను ఎదుర్కోవడం, కవర్ట్ యాక్షన్స్, కార్యకలాపాలను మార్చడం, ఇతర విదేశీ నిఘా సంస్థలతో కలిసి పనిచేయడం మరియు సైబర్ దాడులను నిరోధించడం. వీడియో నచ్చితే లైక్, షేర్, మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.